హలో అండి, మన గుండు సుద్ది ఛానల్లో ప్రతిరోజు కూడా ఉదయాన్నే న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో మీ అందరికీ తెలుసు. దాదాపుగా 40,000 మంది రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు. ఈ 40,000 మంది 60,000 మందికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. వెళ్ళాలి అంటే మీరు చూసేవాళ్ళు లైక్ చేయాలన్నమాట. మీ లైకే నెక్స్ట్ వేరే వాళ్ళకి. మీరు ఒక 10 మంది లైక్ చేయండి, ఈ వీడియో ఇంకొక 5గురికి కొత్త వాళ్ళకు వెళ్తుంది. 20 మంది లైక్ చేయండి, 10 మంది కొత్త వాళ్ళకి వెళ్తుంది. సో అందుకే నేను ప్రతి ఒక్కరిని లైక్ చేయమని చెప్తున్నా. సో కొత్త వాళ్ళకి వెళ్తే ఆ కొత్త వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు జస్ట్ 0.5% చూసినా సరే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు, కొత్త వ్యూస్ వస్తాయి. అందుకే నేను అడుగుతున్నా, నా రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ రోజులో ఒక 30 నిమిషాల పాటు ఈ వీడియో కోసం కేటాయించండి. నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్లో అంటండి. మద్యం స్కామ్కి సంబంధించి ఇక్కడ నేరం చేసి దీనికి సంబంధించిన డేటా మొత్తం, సమాచారం మొత్తాన్ని, ముడుపుల వ్యవహారం మొత్తాన్ని, ఆర్డర్స్కి సంబంధించిన లోగుట్టు మొత్తాన్ని కంప్యూటరీకరణ చేసి ఆ మొత్తం సర్వర్లు, ఆ సిస్టమ్, ఆ డేటా మొత్తం కూడా దుబాయ్లో దాచారంట. అంటే ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం మారినా అంత డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరగదులే, ఒకవేళ జరిగినా దొరకకుండా సేఫ్గా ఉండాలంటే దుబాయ్లో బ్యాకప్ పెడదామని చెప్పి దుబాయ్లో దాచారంట. మద్యం ముడుపుల లెక్కలన్నీ అక్కడి డెన్లో భద్రం. రాజ్ ప్రతాప్ అనే వ్యక్తితో కథ నడిపించిన వైకాపా ముఠా మద్యం విక్రయాల డేటా ఇక్కడ నుంచి నేరుగా విదేశానికి. భారత్లో బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడిన మద్యం గ్యాంగ్. సిట్ దర్యాప్తులో డెన్, దాని వివరాలు గుట్టురట్టు. మద్యం కుంభకోణం ద్వారా వేల కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠ తాము చేసిన నేరం ఆనవాళ్లు చిక్కకుండా అనేక ఎత్తుగళ్ళు వేసింది. ఏ డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి, వాటి నుంచి ఎంత మేరకు ముడుపులుగా వసూలు చేయాలి తదితర లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా ఓ డెన్ను నడిపించింది. ఆ వివరాల బ్యాకప్ మొత్తం అక్కడ మినహా ఇంకెక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ దీనిపై దర్యాప్తు జరిగినా ఆ లెక్కలేవి చిక్కకుండా ఉంటాయని ఇలాంటి ఎత్తుగడ వేసినట్టు సిట్ గుర్తించింది. ముడుపుల లెక్కలు కట్టేందుకు వాటి నిర్వహణకు రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తిని దుబాయ్లోని డెన్కు ఇన్ఛార్జిగా నియమించింది. అతడు రాజ్ కెసిరెడ్డి అనుచరుడైన తూతేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాడు. వావ్! ఐఐటి ఖరగ్పూర్లో ఈశ్వర్ రెడ్డితో కలిపి చదువుకున్న పాపానికి రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఏదైనా మంచి కోసం వాడకుండా ఒక అక్రమ సొమ్మును ఎలా నిల్వ చేయాలి, ఎలా పంపింగ్ చేయాలి, ఎలా సేకరించాలి, ఎలా ముడుపులు తీసుకోవాలనే దానికి ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న వీళ్ళు పనిచేశారు. సిట్ దర్యాప్తులో దుబాయ్ డెన్ దాన్ని నడిపించిన తీరు మొత్తం బయటపడింది. ఏ స్టేజ్లో ఎలా దుబాయ్కి మళ్లించారు అనేది కూడా క్లియర్గా రాశారు. నేను ఒకసారి స్టడీ చేసి నెక్స్ట్ వీడియో చేయాలి. సేమ్ ఇదే ఆంధ్రజ్యోతిలో కూడా రాసినట్టున్నారు. రాశారా? లేదు, ఆంధ్రజ్యోతిలో రాయలేదు. ఈనాడులో మాత్రమే క్లియర్గా స్టేజ్ వైజ్ రాశారు. దుబాయ్ పరారైన ప్రద్యుమ్న దగ్గరుండి మరీ దేశం దాటించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల వేళ పట్టుబడి 8.36 కోట్లు తనవేనంటూ క్లెయిమ్ చేసుకున్నది ప్రద్యుమ్నే. నిజానికి అది మద్యం ముడుపుల సొమ్ము. సిట్ దర్యాప్తులో వెల్లడి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం హైదరాబాద్ నుంచి మన ఒంగోలు వస్తుండగా అక్కడ ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో 8.36 కోట్లు ఎన్నికల అధికారులు, అదే పోలీసులు పట్టుకున్నారు కదా స్క్వాడ్, అది తనదే అని ప్రద్యుమ్న క్లెయిమ్ చేసుకున్నాడు. తనకు ఎలా వచ్చాయి, తనకు మద్యం ముడుపుల ద్వారా వచ్చాయనేది సిట్ గుర్తించింది. ఆ డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డివే అని గుర్తించారనమాట. ఇక ప్రముఖ నటి సరోజరాదేవి నిన్న మరణించారు. చిన్ననాడే నటనా రంగంలోకి పలు భాషల్లో 200కు పైగా చిత్రాలు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి నుంచి సినీ ప్రేమికులు తేరుకోకముందే బహుభాషా నటి, అలనాటి వెండితెర జగదేక సుందర్ బి సరోజాదేవి కన్నుమూశారు. బనకచెర్లపై సీఎంల భేటీ రేపు. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం. ఇది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఇదిగోండి, ఢిల్లీకి బనకచెర్ల. రేపు చంద్రబాబు, రేవంత్తో కేంద్ర జలశక్తి మంత్రి భేటీ. గోదావరి, బనకచెర్ల అనుసంధానమే ప్రధాన అంశం. ఎజెండాతో రావాలని ఇద్దరు సీఎంలకు సూచన. సీఎస్లకు సమాచారం. ట్రైబ్యునల్ తీర్పులు, వాప్కోస్ నివేదిక కేంద్రం ముందు ఉంచేందుకు రాష్ట్రం సన్నద్ధం. 200 టీఎంసీలు వాడకం వల్ల తెలంగాణకు నష్టం లేదని పునరుద్ఘాటన. అసలు వృధా నీరు ఎలా వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీలు పోయింది, దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి, లెక్కలు ఇవ్వండి అని కేంద్రం అడిగింది కదా. ప్రస్తుతానికి యాక్చువల్లీ గత వారం మొత్తం కూడా గోదావరి నుంచి వృధా నీరు సముద్రంలో కలిసింది కదా. ఆ లెక్కలు, ఆ వీడియోలు, ఆధారాలు కూడా ఢిల్లీకి సీఎం గారు తీసుకెళ్తే బెటర్ ఏమో. పనిలో పని. నేడు ఢిల్లీకి చంద్రబాబు, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ.
గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తెదేపాకు తొలి అవకాశం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీ కాలం. ఆ స్థానంలో అసీం కుమార్ ఘోష్. లదాఖ్ ఎల్జీగా కవిందర్ గుప్తా. కేంద్ర ప్రభుత్వం సోమవారం 2 రాష్ట్రాల గవర్నర్లు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించింది. ఇందులో గోవా గవర్నర్గా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన్ని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి అవకాశం వచ్చిందనమాట. అశోక్ గజపతిరాజు నాకు తెలిసి అత్యంత క్రమశిక్షణ అండ్ అత్యంత నీతివంతమైన స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసే వ్యక్తి ఆయన అశోక్ గజపతిరాజు గారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీ ఆవిర్భావం తర్వాత 83, 85, 89, 94, 99 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తొలిసారి ఆయన రాజకీయ జీవితంలో తొలిసారి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక్క అవినీతి మరక కూడా ఆయనకు అంటలేదు. ఒక్క కాంట్రవర్సీ కూడా ఆయన చుట్టూ చేరలేదు. అది ఆయన గొప్పతనం. సో ఆయనకు గవర్నర్ పదవి వరించిందనమాట. తర్వాత ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర, కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్. సో భట్టు దేవానంద్ గారు గతంలో మన రాష్ట్రంలో హైకోర్టుగా పనిచేశారు. మద్రాస్ బదిలీ మీద వెళ్ళారు. మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారనమాట. అనేక వివాదాస్పద తీర్పులు ఇచ్చారు ఆయన. చాలా విషయాల్లో ఆయన స్పష్టమైన తీర్పులు కూడా ఇచ్చారు. ఇక కుండపోత కాలంలో ఒక్కపోత, నైరుతి వేళ వేసవిని తలపిస్తున్న ఎండలు. పల్నాడు జిల్లాలో 40.5 డిగ్రీలు. వానల కోసం 18 వరకు ఆగాల్సిందే. ఇదేం వైపరీత్యమో నాకు అర్థం కాదండి. మే నెలలో రోహిణి కార్తె ఎండలు మండాల్సిన టైంలో విపరీతంగా వర్షాలు కురిసాయి కదా. రోజు పొద్దున్న ఎండెక్కేది, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల నుంచి వర్షం కురిసేసేది. మే నెల మొత్తం అలాగే జరిగింది. ఎండలు కాయాల్సిన టైంలో వర్షాలు పడ్డాయి. ఇప్పుడు యాక్చువల్లీ వర్షాలు కావాలి. రైతులు నార్మల్ సిద్ధం చేసుకున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేసేసారు. కొన్ని చోట్ల ఓవరాల్గా ఖరీఫ్ ఉంది, ఆన్ ఫీల్డ్ ఖరీఫ్ ఉంది. ఈ టైంలో వర్షాలు కావాలి. కనీసం 2 రోజులకు ఒక దుక్కు వానైనా కురవాలి. కానీ లేదు, ఒక్కపోత, విపరీతమైన ఎండలు. నైరుతి ఋతుపవనాల కాలంలోనూ వేడి తగ్గలేదు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈ ఏడాది ముందుగానే వడగాలుల తీవ్రత తగ్గి వేసవి ముందుగానే పూర్తయింది. ఎండ తాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పొడి వాతావరణం వల్ల వారం రోజులుగా వర్షాకాలంలోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడి ఒక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు వెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా తేమ అక్కడే ఉండిపోవడంతో దిగువ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని పలు చోట్ల 39 డిగ్రీలకు పైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో సోమవారం అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది వాతావరణ పరిస్థితి. నిన్న ఒక వార్త చదువుకున్నాం కదా, రైలు ఇంజిన్లలో, రైలు భోగిల్లో సీసీ కెమెరాలు పెడతారని. దానికి సంబంధించి ఇది సంగతిలో కార్టూన్ వేశారు చూడండి. ఇదిగోండి, రైలు ఇంజిన్లో నిఘా కెమెరాలు, భోగిల్లో కిక్కిరిసిన ప్రయాణికుల దృశ్యాలు నమోదయ్యాయి. అంతే, అవే నమోదవుతాయి. ఇంకేముంటాయి దానిలో? ఎక్కడైనా దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, దారి దోపిడీ దొంగలు వస్తే అప్పుడు ఏమైనా నమోదవుతాయి. ఏపీఎండీసీ లీజులకు అనుమతి కోసం టాస్క్ ఫోర్స్ కమిటీ. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ కాకినాడలో బాధిత విద్యార్థులకు పరామర్శ. ఈ పదవి ఊహించలేదు. మోదీ చంద్రబాబులకు ధన్యవాదాలు. అశోక్ గజపతిరాజు. నేడు రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. 100 రోజుల్లో గుంతలేని రోడ్లతో మంగళగిరిని తీర్చిదిద్దాలి. అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశం. సో నారా లోకేష్ గారు ఒక 100 డేస్ సవాల్ తీసుకున్నారండి. 100 రోజుల్లోగా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడా కూడా, ఏ మారుమూల పల్లెలో కూడా గుంతలు ఉన్న రహదారి అయితే ఉండకూడదంట. మొత్తం రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ ఓ యూనిక్ స్టూడియో తెలంగాణలో ఉండడం గర్వకారణం. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణలు ఇక్కడే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. ఆర్ఎఫ్సిలో శ్రీమద్ భాగవతం పార్ట్ 1 చిత్రీకరణ ప్రారంభం.
రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే ఒక యూనిక్ స్టూడియో. చారిత్రక సోషియో ఫ్యాంటసీ సినిమాలను చిత్రీకరించాలంటే ఇది మాత్రమే అనువైన ప్రదేశం. ఇలాంటి ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. భవిష్యత్తులో హాలీవుడ్ చిత్రాలు సైతం ఇక్కడే షూటింగ్ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్ 1 సినిమా చిత్రీకరణను సీఎం సోమవారం క్లాప్ కొట్టి ప్రారంభించారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో ఏపీకి 10 అవార్డులు. చంద్రబాబు వయసు వ్యక్తిత్వంపై మీరే మాట్లాడేది. సీఎంలో 2 గంటల పాటు నిల్చొని మాట్లాడగలరా? మాజీ మంత్రి పేర్ని నానిపై మండిపడ్డ హోంమంత్రి అనిత. పేర్ని నాని గారికి కౌంటర్ ఇవ్వడం అనవసరం. పేర్ని నాని గారు కావాలని రెచ్చగొడుతున్నారు టీడీపీ వాళ్ళని. పేర్ని నాని గారు కావాలని పోలీసులను రెచ్చగొడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంలో భాగంగా, ఒక ప్లాన్లో భాగంగా ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే కాపుల మీద కేసు పెట్టారు, కాపుల మీద కక్ష సాధింపు చేస్తున్నారని ప్రొజెక్ట్ చేసుకోవడానికి, జనాలను రెచ్చగొట్టడానికి, ఆ కమ్యూనిటీని ఉసుగొల్పడానికి ఆయన అలా ఒక ఉత్ప్రేరకంలో పనిచేస్తున్నారనమాట. కాబట్టి ఆయన్ను టీడీపీ వాళ్ళు టార్గెట్ చేయడమే అనవసరం. ఆ ప్లాన్లో టీడీపీ చిక్కుకున్నట్టే ఒకవేళ టీడీపీ వాళ్ళు ఆయన్ను టార్గెట్ చేస్తే. ఇక లార్డ్స్ టెస్ట్ గురించి మాట్లాడుకోవాలి. 195 పరుగుల లక్ష్య ఛేదన ఈజీనే అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆరంభంలోనే టప్టపా వికెట్లు పడిపోతున్నాయి. నిన్న ఏ దశలో కూడా ఆశ లేదు. నిన్న 4th ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదిస్తారని ఏ దశలోనూ ఆశ లేదు. ఎందుకంటే వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు, అయిపోతున్నారు. కానీ రవీంద్ర జడేజా అడ్డంగా గోడలా నిలబడ్డాడు. విజయ తీరాలకు చేర్చడానికి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్లో నిన్న చూడండి, మనుషులు అంటారు చూడండి, పట్టుదల, డిసిప్లైను, శ్రద్ధ, బాధ్యత అంటారు కదా, ఆ లక్షణాలన్నీ అతని బ్యాటింగ్లో నిన్న కనిపించాయి. పాపం ఎదురుగా ఇంకా సరైన బ్యాట్స్మెన్ ఒకడు ఉంటే చాలు, జడేజా గెలిపించేవాడే. ఆ అవతల వైపు వికెట్లు పడుతున్నా సరే రవీంద్ర జడేజా మాత్రం చాలా జాగ్రత్తగా లాక్కొచ్చాడు చివరి వరకు. కానీ పని అవ్వలేదు. అతని ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఇది, ఈ 61. అతనికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. గెలిస్తే ఇంకా బాగుండేది, ఓడిపోయినా సరే గుర్తుంటుంది. అతను చేసిన పోరాటం అటువంటిది. సో చివరికి నిన్న లార్డ్స్ టెస్ట్లో ఇండియా ఓడిపోయింది 22 పరుగుల తేడాతో. ఇక వైకాపా మద్యం విధానంతో ప్రజారాజ్యం గుల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. ఎలా నష్టపోయారో ప్రజల ముందు ఉంచాలి. కూటమి తెచ్చిన మద్యం విధానంతో ఆదాయం పెరిగింది. కమిటీ అధ్యయనం తర్వాత పర్మిట్ రూములపై నిర్ణయం. ఎక్సైజ్ సమీక్షలో సీఎం చంద్రబాబు. వైకాపా హయాంలో రాష్ట్రంలోని దుకాణాల్లో నాసిరకం మద్యం బ్రాండ్లను విక్రయించడం వల్ల ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతింది. రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానం వల్ల జరిగిన నష్టాలపై నివేదిక రూపొందించి సంవత్సరంన్నర అవుతుంది. ఇంకా గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం వలన ఏర్పడిన నష్టాల మీద ప్రజల ముందు ఉంచాలంట నివేదిక రూపొందించి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు బెల్ట్ షాపులు ఇంత విచ్చలవిడిగా ఎందుకు ఉన్నాయి? ఎంఆర్పీ ఉల్లంఘనలు ఇంత విచ్చలవిడిగా ఎందుకు జరుగుతున్నాయి? గత ప్రభుత్వంలో ఎంఆర్పీ ఉల్లంఘనలు జరిగాయా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో రేయింబావల్లో మద్యం షాపులు నడిచాయా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే మీటింగులు పెట్టడం, కబుర్లు చెప్పడం తప్ప. మద్యం గత ప్రభుత్వం అమాంతం రేట్లు పెంచేసింది, ఓకే. అలాగే క్వాలిటీ లేని మద్యం, చీప్ లిక్కర్ ఎక్కువగా అమ్మింది, వాళ్ళ సొంత బ్రాండ్లు అమ్ముకున్నారు, ఓకే, ఒప్పుకోవచ్చు. మంచి మంచి బ్రాండ్లన్నీ కూడా తొక్కి పెట్టారు, ఒప్పుకోవచ్చు. కానీ ఎంఆర్పీ ఉల్లంఘనలు అక్కడక్కడ మాత్రమే జరిగాయి. అండ్ రేయింబావల్లో మద్యం దొరకలేదు. కానీ ఇప్పుడు రేయింబావల్లో డే అండ్ నైట్ ఏ షాప్కి వెళ్ళి షట్టర్ కొట్టినా మద్యం అమ్ముతారు. బెల్ట్ షాపులు ఊరూరా వెచ్చలవిడిగా ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఎంఆర్పీ ఉల్లంఘనలు సరే. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓకే. రాష్ట్రంలోనూ స్వచ్ఛ అవార్డులు. ఏపీ ఫైబర్ నెట్ నిర్వహణకు ఎన్పివి ఏర్పాటు. కనెక్షన్లు 10 లక్షలకు పెంచడమే లక్ష్యం. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సరే, ఇవి పక్కన పెట్టి సాక్షికి వెళ్దాము. సాక్షిలో చూస్తే బాబు ష్యూరిటీ, గోండాయిజం గ్యారంటీ. ఎన్నిసార్లు రాస్తారండి పాపం ఆవిడ ఫోటోని. 3 రోజుల నుంచి వేస్తూనే ఉన్నారు ఆ ఎక్స్ప్రెషన్ని. ఆ చూసే వైసీపీ వాళ్ళకు కూడా ఏమనిపించట్లేదేమో. ఎన్నిసార్లు వేస్తారు ఆ ఫోటోని, ఆ ఎక్స్ప్రెషన్ని. ఆ ఫోటో అదిగో ఇది ఒకటి, కారుకి 2 అద్దాలు పగిలే, ఇది ఒకటి జూమ్ చేసి వేస్తారు. ఇక్కడ ఏదో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిది, ఇంకోటి ఏదో ఫోటో. పాపం 3 రోజుల నుంచి ఆ ఫోటో వేస్తూనే ఉన్నారు. ఆమె కూడా ఇంకా వదిలేశారులే.
కావాలని వెళ్ళి గొడవ పెట్టి రెచ్చగొట్టి దాడి చేయించుకొని పోలీసుల మీద బూతులు తిట్టి ఆ తర్వాత వచ్చేసి బీసీ మహిళను కొట్టారని సింపతి డ్రామాలు ఆడి ఈలోగా అసలు విషయం బయటకు వచ్చేసింది. వాళ్ళు చేసిన ఫేక్ డ్రామా మొత్తం రివీల్ అయిపోయింది. అయినా సరే దాన్నే ప్రతిరోజు రాస్తా హైలైట్ చేస్తూ వస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి మీద ఎందుకు దాడి చేశారనేది మహిళా లోకం అందరికీ తెలుసు. ఎవరు కూడా అలా మాట్లాడరు మహిళలను ఉద్దేశించి. అసమర్థ పాలన, హామీలు ఎగవేతపై ప్రజలు నిలదీస్తుండటంతో గంగవీరులు, పచ్చ ముఠాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ పెద్దలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుయుక్తులు, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని అడ్డుకుంటూ కుతంత్రాలు, పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణులపై దాడులు. నాకేదో ఒకటి అనిపిస్తుందండి ఈ వార్త చదివిన తర్వాత, ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, పేరు నాని లాంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి డేంజరే. ఈవెన్ ఒక రాజకీయ పార్టీగా విపక్షంలో ఉన్నా సరే రాష్ట్రానికి అరిష్టమేమో, రాష్ట్రానికి డేంజర్ ఏమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు రెచ్చగొడుతున్న తీరు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు చేస్తున్న రాజకీయం, వాళ్ళు చేస్తున్న ఫేక్ డ్రామాలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో వాళ్ళు ఒక పెద్ద కుట్ర పన్నారేమో, అటువంటి పార్టీ రాష్ట్రానికి డేంజర్ ఏమో అనిపిస్తోంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, పేరు నాని గారు మాట్లాడుతున్న మాటలు కానీ కావాలని రెచ్చగొడుతున్నారు, ఉసిగొల్పుతున్నారు. ఏమని అంటే ఇదిగో గోండాజం చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తారో వాళ్ళ ప్లాన్ ఏంటో మనకైతే తెలీదు. సరే, అటువంటి పార్టీ రాష్ట్రంలో ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం, మన రాష్ట్రం అదృష్టం. గోండాలను వెనకేసుకొస్తారా? గంజాయి మద్యం తాగి హత్యాయత్నం చేసిన వారిని వదిలేసి బాధితులపైన ఎదురు కేసులు. జడ్పీ చైర్పర్సన్ భర్త కారుతో ఢీకొట్టారంటూ టీడీపీ మహిళా నేత ఫిర్యాదు. ఆ కారు డ్రైవర్ను సమకూర్చింది ప్రభుత్వమే. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఉప్పాలరాముపై అక్రమ కేసు. తమపై హత్యాయత్నం జరిగిందని బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ ఫిర్యాదు చేస్తే చిన్న సెక్షన్లతో కేసులు. ఓకే, నీ రాక కోసం శుభాంశు శుక్ల ఆగమనం నేడే. సో ఈరోజు మధ్యాహ్నం టైంకి శుభాంశు శుక్ల రాబోతున్నారు ఇండియాకి, భూమిపై అడుగు పెట్టబోతున్నారు అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకొని. తర్వాత సాక్షిపై సర్కారు కుట్ర భగ్నం, విజిలెన్స్ నివేదికతో ఇబ్బంది పెడదామనుకున్న కూటమికి చెంపపెట్టు. ఆ నివేదికను నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. ఈనాడు పిటిషన్ను ముగిస్తూ ఉత్తర్వులు. వాలంటీర్లకు దినపత్రిక విషయంలో విజిలెన్స్ విచారణ జరిపించామని, ఆ నివేదికను పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టును కోరిన కూటమి ప్రభుత్వం. విజిలెన్స్ విచారణ చేయాలని మేము ఆదేశించలేదుగా, అలాంటప్పుడు ఆ నివేదికతో మాకేం పని? మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చడాన్ని మేము అనుమతించము. ఈనాడు వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదు. ఈనాడుకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సిఎస్ వద్దకు వెళ్ళాలి. సిఎస్ ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలని ఢిల్లీ హైకోర్టు. అయిపోయిందిగా ఇదంతా. అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయించారు. అలా ఆ పత్రికకు ఆదాయం పెంచుకున్నారు, సర్క్యులేషన్ పెంచుకున్నారు. ఇది తప్పు అని ఈనాడు వైసీపీ వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, అధికారంలో ఉంటూ తమ పత్రికను సర్క్యులేషన్ పెంచుకుంటున్నారు, ఇది ఏబీసీ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఈనాడు వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇన్నాళ్ళ పాటు విచారించిన ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చిందనమాట. నిజానికి తప్పే. అలా జీవో వచ్చి వాలంటీర్ల చేత పత్రిక కొనిపించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులను వాలంటీర్ల మార్గంలో మళ్ళీ సాక్షి ఖాతాలో వేసుకోవడం ఖచ్చితంగా తప్పే, అవినీతే. కాకపోతే దాన్ని నిరూపించడానికి చట్టాలు, లొసుగులు, వ్యవహారాలు అడ్డం వస్తున్నాయన్నమాట. సో దీని మీద ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సంబంధం లేకుండా, ఆ పిటిషన్కి సంబంధం లేకుండా ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఫ్రెష్గా ఒక కేసు నమోదు చేస్తే చేయాలి తప్ప ఆ హైకోర్టు ద్వారా చేయకూడదు. అదే నిన్న హైకోర్టు కూడా చెప్పింది. తర్వాత ఖరీఫ్పై కరువు ఛాయలు, రాష్ట్రంలో ముందుకు కదలని పంటల సాగు అని ఒకటి రాశారండి. సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటుతున్న సాగు అయింది 15% అనే వార్త ఒకటి రాశారు. వేరుశనగ పంట సాగుకు ఈ నెలాఖరుతో దాటనున్న అదును. అయినా 1,00,000 ఎకరాలకు మించి సాగు అవ్వని పంట. రాయలసీమలో ఖరీఫ్ పంటలపై వర్షాభావం తీవ్ర ప్రభావం. సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాలు, సాగు అయింది 12 లక్షల ఎకరాలే. నిజంగానే చాలా చోట్ల ఈ కరువు పరిస్థితులు ఏంటో, వర్షం రాకపోవడం ఏంటో కొంచెం ఇబ్బందిగా ఉంది. తర్వాత వానా లేదప్ప. ఈ నెలలో ఇప్పటి వరకు 30% లోటు వర్షపాతం. గాంధీ గాడ్సే నోబెల్ శాంతి బహుమతి. శాంతి అహింస సిద్ధాంతాన్ని ప్రవహించిన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు? ఆయన దారిలో నడిచిన వారు ఎందరినో వరించిన ఆ పురస్కారం ఆయన ఎందుకు వరించలేదు? కారణం నాథూరం గాడ్సేనా? మహాత్మా గాంధీ, మనందరం బాపూజీ అని పిలుస్తాం, ఆయనకి ఎందుకు శాంతి బహుమతి వరించలేదు అనే ఒక క్వశ్చన్, ఒక ఎడిటోరియల్, ఒక వార్తని వేశారు. తర్వాత గోవా గవర్నర్గా అశోక్ గెహ్లోట్ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. ఇక తెగని మంత్రాంగం.
లీజు ముగిసిన బేఖాతరు నిబంధనలకు విరుద్ధంగా సైదాపురం రివిజన్ పునరుద్ధరణ దరఖాస్తులను తిరస్కరించిన ఆ శాఖ సెక్రటరీ అయినా మంత్రి కార్యాలయంలో రివిజన్కు ఓకే. ఆ డీల్ వెనుక భారీగా చేతులు మారినవైన ఉంటాయండి, ఉంటాయి. తర్వాత కుప్పంలో మహిళ నిర్బంధం. సీఎం చంద్రబాబు ప్రాంతంలో నివసిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కర్లగట్ల పంచాయతీ తమ్మిగానిపల్లిలో సోమవారం ఒక మహిళను విద్యుత్ స్తంభాలకు కట్టేసి నిర్బంధించారు. అప్పు కోసం వాళ్ళిద్దరు, అది ఇంట్లో గొడవ, అది పర్సనల్ గొడవలు యాక్చువల్లీ. తర్వాత తిరుమల లడ్డు దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు అభ్యర్థించారంట. తర్వాత ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టుదేవనని బదిలీ. రహస్య రికార్డింగ్లో సాక్ష్యాలు. భాగస్వాములతో సంభాషణలో రహస్య రికార్డింగ్లు విడాకుల కేసుల్లో సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీం స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు దాన్ని రహస్యంగా చిత్రీకరించి విడాకుల కేసుల్లో వాదనలు వినిపించినప్పుడు కోర్టుకు వినిపిస్తే అవి కూడా సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఇక జిలేబీ సమోసాలపై హెచ్చరికలు ఉంటాయంట. సాధారణంగా సిగరెట్ ప్యాకెట్ల మీద మద్యం మీద ఎలాగైతే ఇది తాగితే డేంజరు, ఇది కాలిస్తే డేంజర్ అని ఉంటాయి కదా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం హానికరం అని, అలాగే చిరుతిళ్ళ మీద కూడా ఏమైనా తిన్నా దాని మీద కాషన్స్ ఉంటాయంట. అది కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక కుర్చీల వద్దే హాజరు పంచ్. లోక్సభ ఎంపీలు ఇకపై లాబీలోని ట్యాబ్కు బదులుగా పార్లమెంట్లోని తమ కుర్చీల వద్దే హాజరు పంచ్ వేయనున్నారు. వివాదాలుగా మారద్దు. భారత్ చైనా మధ్య వివాదాలుగా మారరాదని విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. మంచిది, పోరాడిన పరాజయమే. కొండెక్కిన వెండి. ఒకే రోజు 5,000 పెరుగుదల. ఢిల్లీలో కిలో 1,15,000. సాక్షి అయిపోయింది, స్వస్తి మాస్టర్. ఇక ఆంధ్రజ్యోతిలో మింటిలోకి రేపంటి రూపం. ఢిల్లీకి బనకచర్ల, గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు చెప్పుకున్నాం. రామాయపట్నం అనుబంధంగా జేఎస్డబ్ల్యూ ఉక్కు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు. లింగసముద్రంలో ఐరన్ ఓర్ కేటాయింపునకు ఎన్ఓసి. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రఖ్యాత జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది. బోల్డ్ ఉక్కులు వచ్చేస్తున్నాయి జేఎస్డబ్ల్యూలో. కడపలో కట్టేశారు, ఇప్పుడు రామాయపట్నంలో కట్టేస్తారు. కడపలో ఉంది కదా, కడపలో ఎప్పుడో 2019 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు, ఇప్పటికీ లేదు. రామాయపట్నం అని చెప్తున్నారు మళ్ళీ. ఇక భారత్ నెట్ 2లో చేరండి, ఫైబర్ నెట్ను గాడిలో పెట్టండి. వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది, రాజకీయ అవసరాలకు వాడుకుంది, లేని పోస్టులు సృష్టించారు, కార్యకర్తలకు ఉద్యోగాలు. సంవత్సరం అయింది మాస్టారు, ఇంకా అవే చెప్తారేంటి? ఫైబర్ నెట్ని మీరేం చేశారు ఈ సంవత్సరంలో? అసలు ఫైబర్ నెట్లో ఎందుకని కనెక్షన్లు పెరగలేదు? ఆయన చేసిన జీవీ రెడ్డి గారు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అసలు దాన్ని మీరేం బాగు చేశారు? ఇంకా వైసీపీ అలా చేసింది సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా. కనెక్షన్లు తగ్గిపోయాయి కాబట్టి కలెక్షన్లు పెంచడానికి ఏం చేయాలని చూడండి. ఇక నాణ్యమైన మద్యమే అమ్మాలి, జాతీయ స్థాయి నాణ్యత ఉండాలి, నాటు సారా కనబడొద్దు, అనుమానాస్పద బ్రాండ్లు అమ్మనియొద్దు, ప్రజల ఆరోగ్యం కంటే ఏజీ ముఖ్యం కాదు. గత ప్రభుత్వంలో జే బ్రాండ్లతో అనారోగ్యం, ఆన్లైన్ పేమెంట్లను ప్రోత్సహించాలి. ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే మద్యం ధరలు తక్కువ, వినియోగదారులపై నెలకు 116 కోట్ల భారం తగ్గింది అని చెప్పారంట. 691 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్. మంచిది. ఇక వరుసగా అల్పపీడనాలు. రాష్ట్రంలో 15 నుంచి పెరగనున్న వానలు. మంచిది, దాని గురించే వెయిట్ చేస్తున్నారు. పిడిగుద్దులకు విద్యార్థి మృతి. దాడి చేసింది 9వ తరగతి చదివే సహ విద్యార్థి. పాఠశాల ముగిశాక కోటలోకి రా అంటూ సవాల్, అలాగే వెళ్లడంతో దారుణం. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఘటన. బొబ్బిలి పట్టణంలో హై స్కూల్లో చదువుతున్న పిల్లలు అంటండి, స్కూల్లో చిన్న వాగ్వాదం జరిగింది. దాన్ని సవాలుగా తీసుకొని నీకు దమ్ముంటే స్కూల్ అయిపోయాక పలానా చోటకి రా అని చెప్పాడంట. ఈడు అలాగే వెళ్ళాడంట. వెళ్ళాక పిడిగుద్దులు గుద్ది చంపేశాడంట. పిల్లలు ఎలా తయారవుతున్నాయండి. భావ ప్రకటన, స్వీయ నియంత్రణ. సోషల్ మీడియా కంటెంట్పై కట్టడి ఉండాలి, సెన్సార్ పద్ధతి సరికాదు. అలాంటి పోస్టులకు పౌరులు వారంతటి వారే దూరంగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలతో భావ ప్రకటన స్వేచ్ఛ. మార్గదర్శకాలు ఇచ్చే అంశం లోతుగా ఆలోచిస్తున్నాం సుప్రీంకోర్టు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, కానీ అది వివాదాస్పదం కాకూడదు, మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు, సంఘంలో విద్రోహులను, నేరాలను ప్రోత్సహించే విధంగా ఉండకూడదు, సున్నితమైన అంశాలను కెలికే విధంగా ఉండకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం, కానీ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఇచ్చిందనమాట. అలా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్ చేసేవారికి రాజ్యాంగంలో వాళ్ళు పెట్టిన షరతులు కూడా వర్తించాలి. అది కూడా సుప్రీంకోర్టు గుర్తు చేయాలి. అప్పుడే సోషల్ మీడియాను బాగు చేయొచ్చు. ఇక జీవిత భాగస్వామితో సంభాషణ రికార్డులను సాక్ష్యంగా తీసుకోవచ్చు. నిమిషాన్ని రక్షించడానికి బ్లడ్ మనీ దారి. సుప్రీంకోర్టుకు సేవ్ నిమిష కౌన్సిల్ నివేదన.
జస్టిస్ భట్టుదేవానంద్ మళ్ళీ ఏపీకి. నేరగాళ్ల భరతం పట్టే క్రైమ్ స్పాట్స్, ఆధారాల సేకరణకు ప్రత్యేక వాహనాలు, అధునాతన కిట్, ఫారెన్సిక్ నిపుణులతో ప్రత్యేక కార్లు, శిక్షల శాతం పెంచేలా పోలీసుల కసరత్తు, సీఎం చేతుల మీదుగా 109 వాహనాల పంపిణీకి సిద్ధం. మంచిది. రెండో పేజీకి వెళ్దామా? ఆంధ్రజ్యోతిలో యాడ్ వచ్చింది, క్విస్ ఇంజనీరింగ్ కాలేజు. మనోడేగా ఇచ్చేద్దాం, రాష్ట్ర పర్యాటక శాఖ పరిధిలో తూతు మందరంగా టెండర్ల ప్రక్రియ, అధికారులు నిర్ణయించిన వారికి పనులు, పేరుకే టెండర్లు, పనులు నామినేషన్లోనే. 20 కోట్ల టెండర్ అడ్డగోలుగా అప్పగింత, అర్హత ఉన్న కంపెనీలకు కావాలనే మొండి చెయ్యి, టీడీసీలో ఇంజనీర్ల ఇష్టారాజ్యం, 4 కోట్ల నష్టం. ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఘనత. ప్రతి శాఖలో కూడా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, జవాబుదారీతనం లేదు, ఇష్టం వచ్చినట్టు టెండర్లు ఇచ్చేస్తున్నారు. అవినీతి పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చాక. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ అవినీతి బాగా పెరిగింది. గతంలో ఉండేది, ఇప్పుడు కూడా అలాగే ఇంకా ఎక్కువ ఉంది. జేవీవి నూతన అధ్యక్షుడిగా శ్రీనివాసులు. తర్వాత చెత్త నుంచి విద్యుత్, కొత్తగా 6 ప్లాంట్లు, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి, మరో 2 నెలల్లో ఎల్ఈడి లైట్ల పాలసీ, మంత్రి నారాయణ. వికసిత్ గ్రామాలతోనే వికసిత్ భారత్ సాధ్యం, పొగాకు కొనుగోలుకు అదనపు కేంద్రాలు. సర్లే పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రభలో చూసుకుంటే బెల్ట్ తీయండి అంట, ఇది మరీ విడ్డూరంగా ఉందండి. బెల్ట్ తీయాలంట, బెల్ట్ షాపులు అంట ఉండొద్దంట రాష్ట్రంలో. ఎక్కడ ఏ ఊరు వస్తారో 2 బెల్ట్ షాపులు చూపిస్తా. ప్రతి ఊరికి ఒక 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి, అవునా కదా? కామెంట్ చేయండి. ప్రతి ఊరికి కూడా 3 లేదా 4 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి ఊర్లో రాష్ట్రంలో. మీ ఊర్లో పరిస్థితి ఏంటనేది కామెంట్ చేయండి. అఫ్కోర్స్ చాలామంది టీడీపీ వాళ్ళు మా ఊర్లో లేవనే అంటారు, ఎందుకంటే కళ్ళకు గంతులు కట్టుకుని ఉంటారు కదా. పార్టీ అధికారంలో ఉంది, ఏం చేసినా పర్లేదు, నిజాలను ఒప్పుకోలేరు. కానీ నిజాలు ఒప్పుకోవాలి. బెల్ట్ షాపులు వెచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ఇక పరిష్కారం లభించానా, రేపు బనకచర్ల మీద ప్రధాన చర్చ, దాని మీద పరిష్కారం లభించానా అని ఒక వార్త రాశారు. 100 రోజుల ఛాలెంజ్, గుంతలు లేని రోడ్లతో మంగళగిరి నియోజకవర్గం తలతల 100 రోజుల్లో తీర్చిదిద్దాలని అధికారులకు లోకేష్ ఆదేశించారు. ఇక నామినేటెడ్ నిరీక్షణ, పదవుల కోసం నేతలు ఎదురుచూపులు, కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా భర్తీ కాని పోస్టులు, నేతల్లో పెరిగిపోతున్న నైరాశ్యం. నిజమే, ఎందుకో మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1 ఇయర్ అయినా సరే ఇప్పటికీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదంటే మామూలు విషయం కాదు అది. ఇక టెక్నాలజీతో నేరగాళ్ల భరతం పడదాం, ముఖ గుర్తింపు యాప్తో చెక్, రౌడీ షీటర్లు, క్రిమినల్స్పై కేసుల డేటా కోడింగ్, రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల అనుసంధానం కావాలి, సాధ్యమైనంత త్వరగా రావాలి. విశాఖ రైల్వే జోన్ పనులు చకచకా ఓకే. భార్య ఫోన్ కాల్ రికార్డింగ్స్ను సాక్ష్యంగా పరిగణించవచ్చు ఓకే. టీ ఫ్లైట్ 600 కిలోమీటర్లు. అలనాటి అందాలనాటి విశాఖ రైల్వే జోన్ ఓకే పక్కన పెట్టేసి ఈనాడులో నేషనల్ అంశాలు ఒకసారి చూద్దామా. దుబాయ్ పరారైన ప్రద్యుమ్న, దగ్గరుండి మరీ దేశం దాటించిన చెవిరెడ్డి. శుభ స్వాగతం, నేడు పుడమికి శుభాంశు. తీపి నూనె పదార్థాలతో జాగ్రత్త, పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో క్యాంటీన్లు, సమావేశ మందిరాల్లో వివిధ ఆహార పదార్థాల్లో చక్కెర, నూనె శాతాలను కలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అన్ని మంత్రిత్వ శాఖలను హెచ్చరించింది. వాక్ స్వాతంత్ర ఫలాలు పొందాలంటే స్వీయ నియంత్రణ అవసరమే, అదే కరెక్టు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయాలి గడ్కరీ. ప్రజా పరిపాలన క్రమశిక్షణాయుతంగా సాగాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయడం అవసరమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సరే వేస్తారు, నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా దాదాపుగా 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా. గతంలో కూడా ఆయన అదే దేశవ్యాప్తంగా హైవేల నిర్మాణం జరుగుతుంది, అవునా? చాలా హైవేలు కట్టారు. ఈ హైవేల్లో 70% కాంట్రాక్టులు దిలీప్ కన్స్ట్రక్షన్స్ అనే మహారాష్ట్రకు చెందిన ఒక కంపెనీకి వస్తున్నాయి. కావాలంటే మీరు కూడా మీ ప్రాంతంలో హైవే నిర్మాణం జరిగితే అక్కడ వచ్చే టిప్పర్ల మీద దిలీప్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి చూడండి, అది ఎవరిది? వీళ్ళ బంధువులది కాదా? దీని మీద ఎవరైనా కేసు వేస్తే ఆయన ఊరుకుంటాడా? చెప్తారు, మాటలు చెప్తారు అంతే. 50 రోజుల్లోగా యుద్ధం ఆపకపోతే రష్యాకు వడ్డనే, ట్రంప్ హుకుం. జెలెన్స్కీకి మరిన్ని ఆయుధాలు ఇవ్వనున్న అమెరికా. మరిన్ని ప్రశ్నలు లేవనెత్తనున్న దర్యాప్తు. ప్రాథమిక నివేదిక ఆధారంగా నిర్ధారణకు రాలేం. ఎయిర్ ఇండియా సీఈఓ వ్యాఖ్య, ఇంధన స్విచ్లు ఆగిపోవడానికి మానవ తప్పిదమే కారణం, కెప్టెన్ రంగనాథన్ స్పష్టీకరణ. ఆ స్విచ్లతో జాగ్రత్త, పైలట్లకు ఇతిహాద్ ఎయిర్వేస్ సూచన. నేరాల రాజధానిగా బీహార్, రాహుల్ గాంధీ. బీహార్లో ఇటీవల చోటు చేసుకున్న వరుస హత్య ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశ నేరాల రాజధానిగా రాష్ట్రం మారిందని విమర్శించారు.
69 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన మహిళ. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. కేరళకు చెందిన ఓ మహిళ. భర్తను కోల్పోయిన విషాదం నుంచి తేరుకున్న ఆమె మళ్ళీ చదువును ప్రారంభించారు. ఓకే. హసీనా కుమార్తెపై అవినీతి ఆరోపణలు. మోదీకి టన్ను మామిడి పండ్లను పంపిన యూనస్. షేక్ హసీనా సర్కారు కూలిన తర్వాత బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇలా ఓవైపు భారత్తో వైరుధ్యాలను కొనసాగిస్తూనే మరోవైపు మామిడి దౌత్యానికి మహమ్మద్ యూనస్ సర్కారు తెరతీసింది. షేక్ హసీనా బాటలో పయనిస్తూ ప్రతి ఏడాదిలాగే ఈసారి భారత ప్రధాని నరేంద్ర మోదీకి టన్ను హరీభంగా రకం మామిడి పండ్లను పంపించిందంట. ఓకే. గతంలో షేక్ హసీనా పంపించేవాళ్ళు, ఇప్పుడు యూనస్ కూడా పంపించారు. రష్యాకు 10 లక్షల మంది భారతీయ కార్మికులు. మాస్కో వ్యూహకర్తల కసరత్తు. ఓకే. సో ఇవండి ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.